వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు టీ20 జట్లను ప్రకటించింది బీసీసీఐ. ఇక సూర్యకుమార్ ను కెప్టెన్సీ నుంచి తొలగించింది బోర్డు. జట్టులోనూ సూర్యకు ఛాన్స్ ఇవ్వలేదు బోర్డు. శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశారు. ఇక వైభవ్ అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నటువంటి ప్లేయర్ గా ఇప్పుడు వైభవ్ మరో రికార్డును సృష్టించారు. 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ లో అదరగొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఇక ఈ రకంగా కూడా బీసీసీఐ ప్రకటనలో కొన్ని సంచలనాలు అయితే నమోదయ్యాయి. టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చేశాడు. సూర్యకుమార్ యాదవ్ పై వేటు వేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. అతడి స్థానంలో జట్టు పగ్గాలను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కప్పచెప్పింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లకు జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను సెలెక్టర్లు నియమించారు. వీటితో పాటు సెప్టెంబర్లో జరగనున్న ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించారు. ఏషియన్ గేమ్స్ లో కూడా టీమిండియా కెప్టెన్ గా అయ్యర్ వ్యవహరించనున్నాడు. ఇక ఐపీఎల్ 2026 లో దుమ్ము లేపిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడుగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో టీమిండియా తరపున అరంగేట్రం చేసి ఇప్పటి వరకు అతి పిన్న వయసులో క్రికెట్ లోకి ఎంట్రీ అయినటువంటి వ్యక్తిగా సచిన్ టెండూల్కర్ పేరు మీద ఆ రికార్డు ఉంది. ఇక వైభవ్ అందరి రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. మరోవైపు వైభవ్ తో పాటు ఏడాది సీజన్ లో అదరగొట్టినటువంటి లక్నో సూపర్ జైంట్స్ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కు టీ20 జట్టులో చోటు దక్కింది. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తో వన్డేలకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్ టీ20లకు ఇక భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డికి ప్లేస్ దొరికింది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాకు జట్టులో చోటు లభించింది. ఇంగ్లాండ్ టీ20లకు భారత జట్టులో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉండగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్. ఇంగ్లాండ్ టీ20లకు భారత జట్టులో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉండగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ కు చోటు లభించింది. వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తికి టీంలో ప్లేస్ దక్కింది. ఇక ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు రిటైర్ అవుతున్నారంటే వీడ్కోలు మ్యాచ్ తో పాటు ఘనంగా సత్కారాలు, సన్మానాలు జరిగేవి. ఆటగాడు కోరుకున్న చోటే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా సన్నాహకాలు చేసేవారు. కానీ ఇప్పుడు అదంతా గతం గతహ అన్నట్లుగా తయారైంది. సరైన ప్రదర్శన చేయకుండా జట్టుకు భారంగా మారిన సదరు ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ లేకపోగా బలవంతంగా జట్టు నుంచి పంపించే మహత్తర కార్యక్రమానికి తెరలేచింది. తాజాగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో బీసీసీఐ అవలంబిస్తున్నటువంటి వైఖరి ఇందుకు ఉదాహరణ. సూర్యకుమార్ ను ముందు టీ20 కెప్టెన్ గా తొలగించినటువంటి బీసీసీఐ ఇప్పుడు బలవంతంగా జట్టులో నుంచి పంపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియాలోకి లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతి కాలంలోనే సూర్యకుమార్ టీ20 క్రికెట్ లో స్టార్ హోదా పొందారు. ఇక 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మెట్ కి గుడ్ బై చెప్పడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ తో పాటు 2026 టీ20 ప్రపంచ కప్ను నిలుపుకోవటం విశేషం. ధోని, రోహిత్ తర్వాత భారత్ కు టీ20 ప్రపంచ కప్ అందించిన మూడో కెప్టెన్ గా సూర్యకుమార్ నిలిచాడు. గంగూలీ, ద్రవిడ్, కోహ్లీలను సాధ్యం కానటువంటి ఐసీసీ మేజర్ టైటిల్ సూర్య ఖాతాలో ఉండటం గమనార్హం. మరి ఇలాంటి హోదా పొందిన సూర్యకుమార్ కు కేవలం టీ20 స్పెషలిస్ట్ గా ముద్రపడిన వ్యక్తికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంది. అంతేకాని పొమ్మని లేక పొగబెట్టడం అన్న తరహాలో బీసీసీఐ ప్రవర్తించడంపై ఇప్పుడు టీమిండియా అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు కాబట్టి కనీసం ఆఫ్ఘాన్ తో టీ20 సిరీస్ కు అతన్ని పరిగణలోకి తీసుకొని
సెండ్ ఆఫ్ మ్యాచ్ ఆడే అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.